నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అద్భుత విషయం ఇది. పాకిస్తాన్ భారత్ అనగానే నిప్పు ఉప్పు అనే అనుకుంటారు. అంతలా రెండు దేశాల మధ్య తరతరాలుగా వైరాన్ని రాజేసింది మత రాజకీయం. అయితే ఆ వైరం అనేది మా స్థాయిలో లేదని, అంతకంటే ముఖ్యంగా భారత్ అంటే మాకు ద్వేషం లేదని పాకిస్తాన్ ప్రజలు నిరూపించారు. ఈ అనంత విశ్వంలో ద్వేషం కంటే శక్తివంతమైనది ఏదీ లేదని భ్రమపడే ప్రపంచానికి కళ్ళు తెరిపించే ఒక అద్భుత సంఘటన ఇది. రాజకీయ కుట్రలు, సరిహద్దు కంచెలు, దశాబ్దాల శత్రుత్వాలు విద్వేషపు విషాన్ని చిమ్ముతున్న నేటి సమాజంలో సామాన్య మానవుడి గుండెల్లో వెలిగే నైతిక విలువల జ్వాల ఎంత మహోన్నతమైనదో చాటి చెప్పిన ఒక అపురూప దృశ్యం ఇది. పాకిస్తాన్ వీధుల్లో చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటన యావత్ ప్రపంచానికి విశ్వశాంతి, పరస్పర గౌరవాల అసలైన అర్థాన్ని సగర్వంగా చాటి చెప్పింది. భారతదేశపు జెండా గౌరవాన్ని పాకిస్తాన్ పురవీధుల్లో నిలబెట్టి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రతి ఇండియన్కి ఈ వీడియో షేర్ చేయండి. ధనం సర్వస్వం అనుకునే భౌతికవాద ప్రపంచంలో ఒక దేశపు ఆత్మగౌరవాన్ని వెలకట్టాలని కొందరు ప్రయత్నించారు. ఒక దేశపు అస్తిత్వానికి కోట్లాది మంది ప్రజల శ్వాసకు ప్రతీకైన పవిత్ర జాతీయ పతాకాన్ని అగౌరవపరచమని సామాన్యుల ముందు ప్రలోభాల వల విసిరారు. చేతిలో నిప్పు రగిల్చే లైటర్, కట్టల కొద్దీ కరెన్సీ నోట్లను ఉంచి ఈ భారతీయ జెండాను కాల్చేయండి, అడిగినంత నగదును బహుమతిగా తీసుకోండి అంటూ ఒక సవాల్ విసిరారు. ఆ చేతుల్లో ఉన్నది భారతీయ మువ్వన్నెల జాతీయ పతాకం. శత్రుదేశంగా ప్రచారం చేయబడుతున్న దేశపు జెండాను తగలబెడితే భారీ లాభం లభిస్తుందన్న దురాలోచనతో ఆ వల పన్నారు. కానీ ఆ క్షణంలో అక్కడ ఆవిష్కృతమైన దృశ్యం ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత ఘట్టం. మొదటిగా ఒక సాధారణ వృద్ధురాలి ముందుకు ఆ ప్రతిపాదన వెళ్ళింది. ఆమె నిరుపేద కావచ్చు, సాధారణ మహిళ కావచ్చు, కానీ ఆమె గుండెల్లో ఉన్న సంస్కార హిమగిరి ముందు ఆ ధన ప్రలోభాలు నిలవలేకపోయాయి. ఆమె లైటర్ను తక్షణమే నేలకేసి కొట్టినంత పనిచేస్తూ తిరస్కరించింది. ఇది మా ఆత్మగౌరవానికి విరుద్ధం. ఏ దేశపు పతాకమైనా సరే అది ఆ దేశ ప్రజల ప్రాణంతో సమానం. నా ప్రాణం పోయినా సరే ఒక దేశ జెండాను అవమానించే పాపానికి ఒడిగట్టను. మీ సంపదను మీ దగ్గర ఉంచుకోండి అని గర్జించింది. పేదరికం శరీరానికే కానీ వ్యక్తిత్వానికి కాదని ఆ మాతృమూర్తి నిరూపించింది. ఆ తర్వాత ఒక యువకుడి ముందుకు అదే పరీక్షను తెచ్చారు. ఆ యువకుడి నరనరాల్లో ప్రవహించిన ఆలోచన యావత్ యువతకు దిశానిర్దేశం చేసింది. ఇది కేవలం ఒక గుడ్డ ముక్కో కాగితమో కాదు, ఇది ఒక దేశపు ఆత్మగౌరవం. ఈరోజు నేను స్వార్థంతో పరాయి దేశపు పతాకాన్ని కాల్స్తే రేపు నా దేశ జెండాను వారు దహనం చేసే దుస్థితి వస్తుంది. నా దేశాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను, ఎదుటి దేశపు జెండాను కూడా అంతే గౌరవిస్తాను. దేశాల మధ్య విధానపరమైన భేదాలు ఉండొచ్చు, సరిహద్దుల్లో ఉద్రిక్తలు ఉండొచ్చు, కానీ ఒకరి అస్తిత్వాన్ని మరొకరు గౌరవించుకున్నప్పుడే అసలైన పౌరుషం, మానవత్వం నిలబడతాయని ఆ యువకుడు స్పష్టం చేశాడు. ఒకరి తర్వాత ఒకరు, వ్యాపారులు, శ్రామికులు, సాధారణ ప్రజలు ముక్త కంఠంతో ఆ ప్రలోభాన్ని తుంగలో తొక్కారు. డబ్బు మొత్తాన్ని రెట్టింపు 4 రెట్లు చేస్తామని ఆశ చూపించినా ఎవరూ ఆ వల్లో పడలేదు. ద్వేషాన్ని పెంచి పోషించడం పిరికితనం, ఎదుటివారి గౌరవాన్ని కాపాడమే నిజమైన ధైర్యం అని ఆ ప్రజలు నిరూపించారు. రాజకీయాలు సృష్టించిన ద్వేషపు మంటలను సామాన్య మానవుడిలోని సంస్కార గంగ శాంతింపజేసింది. ఈ సంఘటన ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గట్టి సందేశాన్ని ఇచ్చింది. దేశ సరిహద్దులు భూమిని మాత్రమే విభజించగలవు, కానీ మనుషుల మధ్య ఉన్న సోదరభావాన్ని, ప్రేమానురాగాలను విడిచిపెట్టలేదు. ఆయుధాలు, యుద్ధాలు తీసుకురాలేని శాంతిని కేవలం పరస్పర గౌరవం మాత్రమే సాధించగలవు. ద్వేషం అంధకారం అయితే మానవత్వం దాన్ని పారద్రోలే సూర్యకాంతి. ప్రపంచవ్యాప్తంగా విద్వేషాలు రగులుతున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రలోభాలకు లొంగకుండా మువ్వెన్నెల పతాక గౌరవాన్ని నిలబెట్టిన ఆ పాకిస్తాన్ సామాన్య పౌరుల నైతిక విజయం యావత్ మానవాళికి గర్వకారణం. జై హింద్. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.